దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అనలే. మరి ఇంకా మీరు అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ గెలిచినాం, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడవా అంటే దళిత బంద్ ఏడవా? మీరు చెప్పినవి చేయనారంట, మాటలు చెప్పినాం కానీ మేము చెయ్యము. మీరు చేసిందా? మేము చేయలేదని కదా, 10 సంవత్సరాలు మీరు చేసిందా? ఇక్కడ సంవత్సరం మీరు బదనం అమలు జరగాలి పూర్తి స్థాయిలో, అందరికి ప్రతి అర్హుడికి లబ్ధిదారులకి పథకం చేరాలి అంటే ముందు కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం స్టార్ట్ చేయాలి. కానీ 15 నెలలు అయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు అనేది రోజు కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. కాబట్టి అంటే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో, ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు అమలు అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న డౌట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు రామ్మూర్తి గారికి నా మీద ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. నేను ఏదో కాంగ్రెస్ ని సమర్థిస్తున్నానని అంటున్నారు. నేను కాంగ్రెస్ ని సమర్థించిన అవసరం లేదు, బిఆర్ఎస్ ని సమర్థించిన అవసరం లేదు, బీజేపీని కూడా సమర్థించిన అవసరం లేదు. గతంలో గడిచినటువంటి 10 ఏళ్లలో జరిగినటువంటి డిస్కషన్స్ లో మీరు దళిత బంధు ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పాను, అంతే తప్ప ఇవ్వాలి అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను గతంలో కూడా డిమాండ్ చేయలేదు. ఫ్యాక్ట్ చెప్పాను. మీరు చేసినటువంటి వాగ్దానాల భంగం గురించి చెప్పాను. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవి వస్తా ఉన్నారు, చెప్పడం లేదు అంటున్నా. అదే ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు? వీళ్ళు 16 నెలలు అయింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయడం లేదు అని ఎందుకు ఊకే బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు? బీజేపీ మీద పడేదే ఉంది, లేకపోతే బీఆర్ఎస్ మీద పడేదే ఉంది. ఇద్దరు నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుకుంటారో నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా. అందుకని వాళ్ళ మీద వీళ్ళ మీద పట్టం కాదు, విమర్శ అయితే విమర్శ. నేను చేసేటువంటి విమర్శలో ఏమన్నా తప్పుడు విమర్శలు ఉంటే చెప్పండి, ప్రేమ్ గాంధీ గారు కానీ మీరు కానీ, ఇదిగో ఇది తప్పు, ఇది వాస్తవం, ఇది అవాస్తవం అని చెప్పండి. మీరు విమర్శించింది తప్పు అనట్లేదు, బట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, వాటిని ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తలేరు అంటున్నారు. క్వశ్చన్ నేను ఏం చెప్తున్నాను, ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్తున్నాను, ఆయనకు సవాలుగా ఉందని చెప్తున్నాను. ఇంకా దాని గురించి ప్రాసెస్ మొదలు పెట్టకపోతే మీరు ఇంకా మొదలు పెట్టలేదు, శాపనార్థాలు పెట్టే పని నాది కాదు, పార్టీ అవుతుంది. శాపనార్థాలు నేను ఎప్పుడు గతంలో కూడా అమలులోకి రానటువంటి వాటిని శాపనార్థాలు పెట్టలేదు కదా. నేను కూడా బీజేపీ గురించి పెట్టలేదు, లేకపోతే బీఆర్ఎస్ గురించి పెట్టలేదు. జరుగుతున్నటువంటి వాటి మీద నా అభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు లంక బిందెల గురించి లేకపోతే చర్చలు వచ్చినాయి, చర్చలు వచ్చినప్పుడు మరి అన్ని రేవంత్ రెడ్డి గారు తెలిసి కూడా ఎందుకు ఇట్లా వాగ్దానాలు చేశారని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. మరి రామ్మూర్తి గారు మర్చిపోతే నేనేం చెప్పలేదు. మీరు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు ఎందుకో ప్రశ్నిస్తా లేదు, ఇంకా 16 నెలలు అయింది కదా, ఎందుకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదని? పార్టీల మాదిరిగా నేను ఎవరిని ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. మీరే అన్నారు కదా, దళిత బంధు ఇవ్వకుంటే ఇవ్వాలి అని అడిగాము, ఇవ్వడం లేదు అని అడిగాము. ఇవ్వలేదు అని చెప్పామంటున్నాను. అదే ఇవ్వలేదు, మరి అది కూడా ఇవ్వలేదు అని చెప్పానంటున్నాను. వాగ్దానం మేరకు ఇవ్వలేదు, దాన్ని ప్రచారానికే వాడుకున్నారు తప్ప కేటాయించినటువంటి 17,000 కోట్ల రూపాయలు చివరికి మళ్ళా వెనక్కి తీసుకున్నటువంటి ఉదంతాల గురించి గతంలో కూడా చర్చలు చెప్పాను. నేను ఇవ్వలేదని చెప్పాను తప్ప ఇవ్వాలని డిమాండ్ చేయడానికి నేను జస్ట్ జర్నలిస్ట్ గా ఉన్న ఫ్యాక్ట్ ని చెప్తాను తప్ప డిమాండ్ చేయడం మీ వంతు, మీరు చేయండి, మీకు ఆ రైట్ ఉంది. మీకు కానీ ప్రేమ గాంధీ గారు కానీ 100% రైట్ ఉంది, నిలదీయండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మీలాగా నేను చేస్తే నేను జర్నలిస్ట్ లేకపోతే విశ్లేషణ ఎందుకు, నాకు ఏదో ఒక జెండా వేసుకోవచ్చు కదా, నేను కూడా ఒక కండువా. పాయింట్ అది కాదు కదా. అందుకని ఆ పని మీరు చేయండి. ఎవరు ఇప్పుడు మీరు రామ్మూర్తి గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు, లేదా ప్రేమ్ గాంధీ గారు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు అని నేను ఎప్పుడు ఆయన విమర్శించకూడదు లేదా సమర్థించకూడదు. మీరు అనుకుంటున్నారు ఈ పథకం ప్రారంభిస్తే స్వాగతించాలి అని. స్వాగతించాలా లేదా అనేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అంశం అది. ఏ విధంగా స్వాగతించారో బీజేపీ నాయకులు, మన బండి సంజయ్ గారు తీర్పు మనం చూసాం కదా. రాబోయే రోజుల్లో కూడా అట్టాగే ఉంటుంది వాళ్ళ స్వాగతం. అది రామ్మూర్తి గారు దాన్ని చెప్పిన బట్టి బీఆర్ఎస్ స్వాగతం కూడా అట్లాగే ఉంటది. ముక్కిపోయిన బియ్యం ఇస్తారో లేదు, ఇట్లాంటివన్నీ నేను ఎట్లా చెప్తాను, నేను చెప్పకూడదు. నేను అంటాను ఆ విధమైనటువంటి ధోరణితో నేను ఉన్నటువంటి దాన్ని నేను చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు మొన్న బడ్జెట్ లో కూడా వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 కి సంబంధించి ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ లేదు. ఇస్తామని చెప్పలేదు, ఇవ్వమని చెప్పలేదు. జనాన్ని ఒక కన్ఫ్యూజన్ లో ఉంచారు. ఆ కన్ఫ్యూజన్ లో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మంత్రి పదవుల దగ్గర కూడా
15 నెలల పాటు వాళ్ళు తీర్చుకోలేకపోవడానికి కారణం అది ఎవరికి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో, ఎవరు ఆగ్రహం చెందుతారో, రేపటి రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఏ విధమైనటువంటి రాజకీయ దుమారానికి కారణం అవుతుందో అనేటువంటి కారణంతో ఇవ్వలేదు తప్ప, లేకపోతే 15 నెలల పాటు మంత్రులు 6 మంత్రులను ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్ అంత అసమర్థంగా ఉందని నేను అనుకోవట్లే. సమర్థత అసమర్థత గురించి కాదు ఇక్కడ, వచ్చేటువంటి తగాదాల గురించి, లేకపోతే వచ్చేటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శల గురించి. ఆలస్యం అయ్యే కొద్దీ విమర్శలు ఇంకా పెరుగుతాయి, కాంగ్రెస్ లో సమస్యలు ఇంకా పెరుగుతాయి. రేపు 6 చేయకపోయేట్లయితే లేదా 4 చేసేట్లయితే ఇప్పుడు వచ్చినంత కంటే ఇంకా ఆ ఇద్దరి మీద ఇంకా డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అందువలన డెఫినెట్ గా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఏం చేస్తారు. ఇప్పుడు ఈ పార్టీలు చెప్పేవన్నీ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పార్టీలకి సవాలు. ఎవరేమిటనేటువంటిది అప్పుడు తేల్చుకుంటారు. అంతే తప్ప ఒక కాంగ్రెస్ ని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు నాకు. నేను అటువంటి బాధ్యత కూడా ఎప్పుడు పుచ్చుకోను కూడా. సో ఉదయకాంత్ గారు ఫైనల్గా చెప్పండి. సరే, ఇందాక కోటేశ్వర గారు కూడా అదే మాట అన్నారు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులను గుర్తించడమే పెద్ద టాస్క్, పెద్ద సవాల్ ఇప్పుడున్న ప్రభుత్వానికి.